నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం కష్టంగా ఉంది. ఆయన అనుకున్నదే తడవుగా ఇష్టానుసారంగా ఆయా దేశాలపై టారిఫ్స్ అమలు చేస్తున్నాడు. ట్రంప్ తీరుతో వర్ధమాన దేశాలకు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ట్రంప్ మళ్లీ వాణిజ్య యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాగి నుంచి ఔషధాల వరకు సుంకాల వడ్డింపుతో మోత మోగించాలని చూస్తున్నాడు. 50% నుంచి 200% టారిఫ్స్ విధిస్తానంటూ హుంకరిస్తున్నాడు. దిగుమతి టారిఫ్లు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత్ సహజంగా అమెరికా మార్కెట్పై ఆధారపడే ఔషధ ఖనిజ రంగాలపై ప్రభావం చూపించనుంది. మరోవైపు బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. ఎవరైనా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను అమలు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాగిపై కొత్తగా 50% సుంకాలు ప్రకటించాడు. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు 1 సంవత్సరం తర్వాత 200% వరకు పెరుగుతాయంటూ కవ్విస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ ఆర్థిక వ్యవస్థలపై అధిక అమెరికా సుంకాలు అమల్లోకి రావడానికి ఆగస్టు 1 గడువును పొడిగించాలని తేల్చి చెప్పాడు. తాజా నిర్ణయం ఇండియాకు ఇబ్బందికరంగా మారనుంది. అమెరికా ఔషధాలకు భారతదేశం అతిపెద్ద విదేశీ మార్కెట్. రాగి ఉత్పత్తులు ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. త్వరలో ఔషధాలపై అమెరికా ప్రకటన చేస్తుందని, కానీ అధికారులు, తయారీదారులు తాము కార్యకలాపాలను దేశంలో తయారు చేయడానికి అవకాశం కూడా ఇస్తామన్నాడు ట్రంప్. దాదాపు 1 సంవత్సరం, 1.5 సంవత్సరం సమయం ఇస్తామన్నాడు. ఆ తర్వాతే సుంకం విధిస్తామన్నాడు. అప్పుడు ఆ సుంకం 200% ఉంటుందన్నాడు. ఇటీవల రాగి, ఔషధాలు, కలప, సెమీ కండక్టర్లు, కీలకమైన ఖనిజాల దిగుమతులపై దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించాడు. ఈ నెలాఖరు నాటికి ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లపై అధ్యయనాలు పూర్తవుతాయని, ఆ తర్వాత ట్రంప్ విధానాలను ప్రకటిస్తారని అమెరికా వాణిజ్య మంత్రి చెప్పారు. భారతదేశం 2024-25లో ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో అమెరికా మార్కెట్లకు ఎగుమతులే 360 మిలియన్లు, 17%గా ఉన్నాయి. వాణిజ్య డేటా ప్రకారం సౌదీ అరేబియాకు 26%, చైనాకు 18%, ఇండియా ఎగుమతులున్నాయి. భారతదేశం రాగి ఎగుమతులకు అమెరికా 3వ అతిపెద్ద మార్కెట్. రాగితో పోల్చితే భారతదేశానికి ఎక్కువగా నష్టం కలిగించేది ఔషధ రంగం. అమెరికా భారతదేశంలో అతిపెద్ద విదేశీ ఫార్మా మార్కెట్. ఆర్థిక సంవత్సరం 2025లో ఎగుమతులు 9.8 బిలియన్లకు పెరిగాయి. గతేడాది 8.1 బిలియన్ల నుండి 21% పెరిగాయి. ఇది భారతదేశం మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 40%గా ఉంది. ఈ రంగంపై 200% లెవీ డిమాండ్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో జెనరిక్స్ పరిశ్రమ యునైటెడ్ స్టేట్స్లో సరసమైన మందులను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో అన్ని రకాల సుంకాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1 గడువుకు ముందే ఒప్పందం ఖరారైతే కొత్త సుంకాలు భారత మార్కెట్లను ప్రభావితం చేయకపోవచ్చు.
రైట్, ట్రంప్ మరోసారి ఇండియాపై బాంబు పేల్చాడు. ఇండియా బ్రిక్స్ కూటమిలో కనుక కొనసాగితే 10% టారిఫ్ చెల్లించాల్సిందే అని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నాడు. అలాగే అమెరికాను ఇబ్బంది పెట్టడానికే బ్రిక్స్ ని ఏర్పాటు చేశారు అని కూడా ఆయన హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ ఆలోచన ఏంటి, ఏం జరగబోతోంది ఈ అడిషనల్ టారిఫ్స్ పైన మాట్లాడడానికి మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. సో కోటేశ్వరరావు గారు, ఈ బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ను పతనం చేయడానికి, అలాగే అమెరికా పైన కుట్రపూరితంగానే ఈ బ్రిక్స్ అనేది ఏర్పాటైంది అని చెప్పేసి రకరకాల కామెంట్స్ చేశాడు. ఖచ్చితంగా బ్రిక్స్ దేశంలో కనుక భారత సభ్యత్వం మన ఉంటే కనుక, కూటమిలో భారతదేశం ఉంటే 10% అదనంగా ట్యాక్స్ విధిస్తాను అని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒకసారేమో భారత్తో దోస్తీ అంటాడు, మరొకసారేమో ఈ రకంగా టారిఫ్స్తో బాంబు పేలుస్తూ ఉంటాడు. అంటే ట్రంప్కి తిక్కుందని తెలుసు, కానీ మరి ఇంత లెక్కలేనంత తిక్కుందని ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉంది. ఏమంటారు సార్? ట్రంప్ మాటలు పిచ్చివాడిలాగా ఉండొచ్చు, లేకపోతే తిక్క ఉండొచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏంటంటే, భారత్తో సహా ప్రతి దేశాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, తన మీద భారం పడకుండా అదే విధంగా తన వస్తువుల్ని ఇతర దేశాలకు మీద రుద్దడం, మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మొత్తంగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా, ట్రంప్ ఉన్నా, జో బైడెన్ ఉన్నా, వాళ్ళ లక్ష్యం అది. అయితే ట్రంప్ వ్యవహార శైలి అనేటువంటిది మనకి పిచ్చివాడిలాగా కనిపిస్తా ఉంది. ఒకసారి భారతదేశంతో ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది, కుదిరింది అని చెప్పేసి ప్రకటించాడు. అదేవిధంగా తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత లేదు చిన్నపాటి ఒప్పందం కుదురుతుంది అని చెప్పారు. తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా మినీ ఒప్పందం అన్నట్టు 9వ తారీఖు అయిపోయింది. 9వ తారీఖు లోపల, గడువు లోపల ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పేసి ఆ 9 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 అంటున్నారు. ఎందుకు అయిపోయింది అనేటువంటి దానికి వచ్చేసరికి వస్తున్నటువంటి వార్తలు, మన అధికార యంత్రాంగం వదిలినటువంటి లీకులు కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటివి కావచ్చు, అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్లకు మన దేశం, ముఖ్యంగా మన వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేదు అనేది వస్తున్నటువంటి వార్తలు. అది నిజమైతే మన రైతాంగం సంతోషించాల్సిందే. లేదు, జనం మూడు ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఈ విధమైనటువంటి లీకులు వదిలి రెస్పాన్స్ ని బట్టి తర్వాత ఏమైనా ఒప్పందం చేసుకుంటారా లేదా అనేటువంటి మనం చూడాలి. ఇక ట్రంప్, మీరు అన్నట్టుగా ట్రంప్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి దేశాన్ని బెదిరించడం. ఇప్పుడు 200% నేను ఔషధాల దిగుమతులు కూడా వేస్తానని చెప్పాడు. అది కూడా ఏడాదిన్నర తర్వాత. ఈ లోపలట ఈ దేశాల కంపెనీలన్నీ వచ్చి అమెరికాలో పరిశ్రమలు పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి ఔషధాలను అక్కడ తయారు చేసి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. వీళ్ళు పెట్టడం ఎందుకు, వాళ్ళే తయారు చేసుకోవచ్చు కదా. అమెరికాకి పరిశ్రమలు పెట్టడం చేత కదా, లేకపోతే ఇంకోటి చేత కదా. ఇంతకాలం నుంచి ఏం చేశాడనేటువంటి ప్రశ్న. అందువల్ల నిజంగా కనుక అటువంటి విధించేట్లయితే ముందు ఎఫెక్ట్ అయ్యేది అమెరికాలో ఉన్నటువంటి రోగులే. ఎందుకంటే ఆ మేరకు భారం వాళ్ళ మీదనే పడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా పిచ్చి పనులు, బెదిరింపులు, బెదిరింపులు. 90 రోజుల్లో 90 దేశాలు నాతో ఒప్పందం చేసుకోబోతున్నాయని చెప్పేసి గొప్పగా చెప్పాడు. ఒక్క దేశం కూడా పూర్తిగా ట్రంప్ లేదా అమెరికా విధానాల మీద లేదా అమెరికాకి అనుకూలమైనటువంటి ఒప్పందం చేసుకున్నది ఒక్కటి కూడా లేదు. ఒక్క బ్రిటన్ మాత్రమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే బ్రిటన్ కార్ల మార్కెట్ ను ఓపెన్ చేయడానికి, అమెరికా కార్ల మార్కెట్ ను ఓపెన్ చేయడానికి బ్రిటన్ అంగీకరించిన కనుక బ్రిటన్ తోటి 10% ఒప్పందం చేసుకుంది. మిగిలినటువంటి ఏ దేశం కూడా ఒప్పందం కుదిరిందని చెప్పడం తప్ప ఇంతవరకు వివరాలు కూడా వెల్లడించారు. అందువలన విఫలమైనటువంటి ట్రంప్ ఎత్తుగడలతోటి మళ్ళా ఆగస్టు వరకు పొడిగిస్తున్నాను, ఈ లోపల మీరు కనుక రాకపోతే కొరడా జుడిపిస్తామని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఈ ట్రంప్ విధిస్తున్నటువంటి 50% కాపర్ సెక్టార్ పైన, అలాగే 200% ఫార్మా సెక్టార్ పైన, అదే ఏ మేరకు భారతదేశంకి నష్టాన్ని తెచ్చిపెడతాయంటారు ఈ ఎగుమతులు, ఈ సుంకాలు? అంటే ఔషధాలు అనేటువంటివి ప్రాణాధారమైనవి, అత్యవసరమైనవి. వాటిని కొనుగోలు చేయకుండా, ఎందుకంటే భారత్ నుంచి ఎందుకని కొనుగోలు చేస్తున్నాడు,
లేదా ఇంకో దేశం నుంచి ఎందుకని కొనుగోలు చేయడం లేదంటే భారత్ చౌకగా అందజేస్తా ఉంది, అందుకని భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా మరి మరొక దేశం చౌకగా అందిస్తే ఆ దేశం నుంచే కొనుగోలు చేసుకునేవాడు, భారత్ కి కట్టుబడి ఉండేవాడే కాదు. అందువల్ల మరొక దేశం తక్కువగా ఉన్న ఇస్తుందా అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటిది లేదు. చైనాలో కూడా పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్ ఉత్పత్తి అవుతాయి, కానీ అది ఎగుమతి చేసేటువంటి చాలా తక్కువ. మొత్తం తన యొక్క జనానికే ఆయా జనరిక్ మెడిసిన్స్ ని అది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాయి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఫార్మా కేంద్రంగా ఎదిగింది కనుక జనరిక్ మెడిసిన్స్ ని ఉత్పత్తి చేసి దాన్ని అమెరికా లేదా ఐరోపా దేశాలన్నిటికీ విస్తరిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ 200% కాదు లేదా 400% అయినా వినియోగదారులకి కొనుగోలు చేయడం మినహా ప్రత్యామ్నాయం ఎక్కడి నుంచి ఉంటది? అందుకని మన దేశానికి కొంతమేరకు తాత్కాలికంగా కొద్ది నెలల పాటు మన ఎగుమతులు తగ్గవచ్చు, కానీ అనివార్యమైన తర్వాత మళ్ళా వాటిని అమెరికా కొనుగోలు చేయక తప్పదు, అమెరికా లేదా ఐరోపా దేశాలైనా. అందువల్ల తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే తప్ప ఎంత శాతం విధించినా మరొకటి కాదు. కానీ దాని ప్రభావం అమెరికా మీద, వినియోగదారుల మీద ఎక్కువ పడి ఆ ట్రంప్ ని గద్దెదించినా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి పిచ్చి పనులన్నీ కూడా ట్రంప్ చేస్తున్నాడు. ఒక మెడిసిన్సే కదా, అన్ని రకాల వస్తువుల మీద అదే పరిస్థితి. ఇప్పుడు బ్రిక్స్ దేశాలపై ఏదైతే విధిస్తున్నాడో 10% ఎక్స్ట్రా టారిఫ్ అనేది వరల్డ్ ట్రేడ్ మొత్తం మీద చూస్తే ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు గ్లోబల్గా? బ్రిక్స్ దేశాలు అనేటువంటివి ఇప్పుడు భారత్, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా ఇంకా విస్తరించినటువంటి మరికొన్ని దేశాలు, ఇథియోపియా, మొత్తం దాదాపు 10 దేశాలు ఉన్నాయి. ఈ 10 దేశాలు అనేటువంటిది ఒక పెద్ద ఆర్థిక కూటమిగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇది రాబోయేటువంటి రోజులు ఇప్పటికిప్పుడు అమెరికాకి సవాలు విసురుతుందని కాదు ట్రంప్ గానీ లేదా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పేది. రాబోయేటువంటి రోజుల్లో ఇది తమకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది కనుక మొగ్గలోనే తుంచేయాలి అనేటువంటి ఎత్తుగడలో భాగంగా దాడి చేస్తుంది. ఈ బ్రిక్స్ దేశాల మీద దాడి చేయడం వాళ్ళ కొత్త ఏమి కాదు. అందువల్ల ఈ బ్రిక్స్ దేశాలు అనేటువంటివి మరి అదే ఎందుకు ఏర్పడ్డాయి? బ్రిక్స్ దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏర్పడినటువంటిది. మనం చూసాం ఐరోపా యూనియన్ ఉన్నది. ఐరోపా యూనియన్ ఎందుకు ఉనికిలోకి వచ్చింది? అమెరికా, జపాన్ల నుంచి ఎదురయ్యేటువంటి పోటీని ఇండివిజువల్ గా ఒక్కొక్క దేశం ఎదుర్కొనేటువంటి సత్తా వాటికి లేదు కనుక ఉమ్మడిగా ఐరోపా ఆర్థిక సంఘం పేరుతోటి మొదలైనటువంటిది ఐరోపా యూనియన్ గా ఏర్పడేది. అది అమెరికాని ఇప్పుడు ఈ వాణిజ్య సుంకాల విషయంలో కూడా ఐరోపా యూనియన్ తో కూడా ట్రంప్ కి లడాయి ఉన్నది. జపాన్ మీద 25% అపరాధ సుంకం విధిస్తానని చెప్పేసి ప్రకటించాడు. అదేవిధంగా ఐరోపా యూనియన్ తో కూడా తగాదాం. అందువల్ల మొత్తం ప్రతి వాళ్ళతోటి ఎవరైతే వాణిజ్యం చేస్తున్నారో ప్రతి వాళ్ళతోటి ఈ విధమైనటువంటి వివాదాలతోటి ట్రంప్ కొనసాగిస్తున్నారు. అందుకని బ్రిక్స్ అనేటువంటిది ఇప్పుడు 20 G7 దేశాలు ఉన్నాయి, ధనిక దేశాలు. ఎందుకు G7 దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి? ఎందుకంటే ఉమ్మడిగా వాటిలో అవి పోటీ పడకుండా మొత్తం ప్రపంచ మార్కెట్ ని ఆక్రమించుకోవాలనేటువంటి ఆ 7 ధనిక దేశాల యొక్క ఎత్తుగడ. దానికి కౌంటర్ గా మరి బ్రిక్స్ కావచ్చు, లేకపోతే 20 కావచ్చు, 20 దేశాల కూటమి కావచ్చు, లేక ఇక రాబోయే రోజుల్లో మరొక కూటమి రావచ్చు. ఈ విధమైనటువంటి దాన్ని ఆపడానికి ట్రంప్కు ఉన్నటువంటిది లేదా అమెరికాకు ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నాగా పేరుతోటి అమెరికాని మరోసారి గొప్ప చేయాలని చెప్పేసేమో ట్రంప్ ఆలోచిస్తాడు. భారతదేశానికి అటువంటి ఆకాంక్ష ఉండదా? లేదా చైనాకి ఉండదా? ఇంకొక దేశానికి ఉండదా? ఎవరికి వాళ్ళు గొప్ప కావాలనేటువంటి ప్రయత్నంలో ఈ విధమైనటువంటి కూటములన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. అయితే ట్రంప్ ఓ పక్కన బ్రిక్స్ చీలిపోయింది, ఏదో 1-2 దేశాలు దాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి, దాన్ని చూసి అంత భయపడాలి అంటే బ్రిక్స్తో పెద్ద ముప్పు ఏం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. బట్ అంత ముప్పు ఏం లేదు అని అంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడా? లేదంటే నిజంగానే భయపడి బ్రిక్స్ దేశాల్లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలన్నింటికి, బ్రిక్స్లో సభ్యత్వం ఉన్న దేశాలన్నింటికీ కూడా ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ బాణం వదులుతున్నాడు అనుకోవాలి? ఎలా చూడాలంటారు? బ్రిక్స్ దేశాలు కాదు,
ఒక బ్రిక్స్ దేశాలతోటి వాణిజ్యం జరిపే ప్రతి దేశం మీద కూడా, ఎందుకంటే బ్రిక్స్ దేశాలు తమ వ్యతిరేకమైనటువంటి వైఖరులను తీసుకుంటున్నాయి కనుక ఈ దేశాలతో పాటు ఈ దేశాలతో వాణిజ్యం జరిపేటువంటి ప్రతి దేశం మీద నేను విధిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ట్రంప్ చేసినటువంటి బెదిరింపు. అందువల్ల ఒకటే కాదు, ఇప్పుడు చూసాం మనం రష్యా మీద మేము ఆంక్షలు విధించాం కనుక ఉక్రెయిన్ విషయంలో, రష్యా తోటి వాణిజ్యం కనుక చేసేట్లయితే మేము 500% విధిస్తానని చెప్పేసి భారత్ని చైనాని కొద్ది రోజుల క్రితం బెదిరించాడు కదా. అదేవిధంగా ఇరాన్తో ఉన్నటువంటి అణు ఒప్పందం సమస్య మీద ఇరాన్ మీద ఆంక్షలు విధించాడు. అందుకని ఇరాన్తో కనుక ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసేట్లయితే ఆ కొనుగోలు చేసేటువంటి దేశాల మీద మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి బెదిరించాడు. ఆ బెదిరింపులకు మన దేశంలోకి పోయి మొత్తం అంతకుముందు ఇరాన్ నుంచి కొనుగోలు చేసేటువంటి ఆయిల్ అన్నింటినీ కూడా ఒక్క పీపా కూడా కొనకుండా పని చేసుకుంటాం. అందుకని వాళ్ళకి ఏదైనా తగాదా ఉంటే వాళ్ళు పరిష్కరించుకోవాలి, అమెరికా లేదా ఇతర దేశాలు. కానీ మాకు తగాదా ఉంది కనుక మీరు ఇతర దేశాలతోటి కనుక లావాదేవీలు చెప్తే మీ మీద కూడా చర్య తీసుకుంటాం అన్నటువంటి దందా, బ్లాక్మెయిలింగ్, దానికి మించి ఇంకొక వేరే ఏమీ లేదు. అటువంటి బ్లాక్మెయిలింగ్ అని ఎదుర్కోవడానికే బ్రిక్స్ కావచ్చు ఈ దేశాలన్నీ కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ సన్నద్ధమయ్యేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యామ్నాయ కరెన్సీని కూడా ఇవి ఎజెండా, ఇప్పటికిప్పుడు తక్షణ ఎజెండా కాకపోయినా కానీ దాని గురించి కూడా ఆలోచిస్తున్నాయి. రెండోది, అన్నింటికంటే మించి ఏమిటంటే మొత్తం ప్రపంచ వాణిజ్యంలో ఈ బ్రిక్స్ దేశాల, ముఖ్యంగా చైనా, యువాన్ లేకపోతే ఇతర దేశాల యొక్క వాటా పెరుగుతూ ఉంది క్రమంగా. అది రేపు చివరికి మొత్తంగా డాలర్కే ఎసరు పడుతుందేమో రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి భయం అమెరికాని ఇప్పుడే పట్టుకుంది. అందుకని ఈ విధమైనటువంటి బెదిరింపు. అంటే ట్రంప్ వైఖరి చూస్తుంటే తనకి ఏ దేశం అయితే శత్రు దేశంగా భావిస్తున్నాడో ఇతర దేశాలన్నీ కూడా తమకు కూడా శత్రు దేశంగానే భావించాలి అనేటువంటి ధోరణి కనబడతా ఉంటుంది. అటువంటిదే కాదు, ఇప్పుడు దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా, జపాన్ ఏమిటి, జపాన్ తోటి రక్షణ ఒప్పందం ఉంది. అంటే జపాన్ మీద ఎవరైనా దాడి చేస్తే అమెరికా నేరుగా ఎలాంటి తీర్మానాలతో నిమిత్తం లేకుండా, ఐరాసతో నిమిత్తం లేకుండా దాడి చేయొచ్చు. అదేవిధంగా అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తే జపాన్ కూడా చేయొచ్చు. అటువంటి దేశం మీదనే 25% పన్ను విధించాడు. అదేవిధంగా దక్షిణ కొరియా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఆసియాలో అమెరికాకి ఒక తొత్తు దేశం. ఆ తొత్తు దేశంలో అమెరికా 50,000 మంది అమెరికన్ సైనికుల కేంద్రం అక్కడే ఇప్పటికే ఉంది. అమెరికాకి మడుగులు వచ్చుతుంది రాజకీయంగా, ఇతరత్ర విషయాల్లో. అటువంటి దేశం మీద కూడా 25% ట్రంప్ ప్రకటించాడు కదా తాజాగా చేసినటువంటి దానిలో. అందుకని తన మన అనేటువంటిది ఏమీ లేదు. ప్రతి వాళ్ళు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు అనేటువంటిది తప్ప అమెరికా వ్యవహారంలో మరొకటి లేదు. ఇవన్నీ ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఇతర దేశాల మీద నెట్టడానికి, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మీద కూడా నెట్టడానికి అమెరికా పాలక వర్గం కోరుకుంది. మొన్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పేరుతోటి చేసినటువంటి దానిలో ఉన్నది ఏమిటంటే కార్మిక వర్గం మీద దాదాపు 1,30,00,000 మందికి రాబోయేటువంటి రోజుల్లో వైద్య బీమా కట్ అవుతుంది. అదేవిధంగా ఇతర ఫుడ్ కూపన్స్ 4,40,00,000 మందికి, 40 మిలియన్స్, 4 కోట్ల మందికి ఫుడ్ కూపన్స్ రద్దు అవుతాయి. మనకి బియ్యం పథకం ఎట్లా ఇస్తున్నారు, ఫుడ్ కూపన్స్ పేరుతో ఇస్తారు. ఇట్లా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు చేస్తూ రెండో వైపు కార్పొరేట్లకి పన్నులు తగ్గించాడు. ఈ సంక్షోభ భారాన్ని కార్మిక వర్గం భరించాలని కార్మిక వర్గం మీద, అదేవిధంగా ఇతర దేశాల మీద రుద్దటానికి చూస్తుంది. అలాగే ట్రంప్ ఈ డాలర్ డామినెన్స్ గురించి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. బ్రిక్స్ దేశాలు కనుక ఇన్ కేస్ కొత్త కరెన్సీ వైపు ఒక డెసిషన్ ఏదైనా తీసుకుంటే అప్పుడు ఇండియా యుఎస్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారు? అది భారతదేశం తెలుసుకోవాలి. ఎందుకు అంటే అమెరికాతోటి వైరమా లేకపోతే ఇంకోటి వైరమా అనేటువంటి సమస్య కాదు. భారతదేశం తన ప్రయోజనాలని తాను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ఎట్లాగైతే మా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుందో భారతదేశానికి కూడా అటువంటి రైట్ ఉంది. అటువంటి రైట్ ఉన్నప్పుడు డాలర్ డామినెన్స్ ని
అంగీకరిస్తే భారతదేశం నష్టపోతుందా లాభపడుతుందా అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు నిర్ణయించుకోవాలి. లేదు ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో ఇటువంటి ఆలోచన వచ్చింది, మన వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి లేదు ఇదేం వెంటనే జరగట్లేదు, మేము అమెరికాకి వ్యతిరేకంగా కాదు అని చెప్పేసి సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అంత సంజాయిషీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది జయశంకర్కి కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారికి కానీ? మనం ఏమన్నా తప్పు చేసామో? ప్రత్యామ్నాయ కరెన్సీలు ఆలోచించడం తప్ప అది? గతంలో బ్రిటిష్ పౌండ్ దేశాన్ని ప్రపంచాన్ని ఏలింది. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి, విచ్ఛిన్నంగా అంటే స్వతంత్ర దేశాలు అయిపోయిన తర్వాత దాని ప్రభావం తగ్గి దాని స్థానంలో డాలర్ వచ్చింది. మరి అదే విధంగా డాలర్ అమెరికా అనుసరించేటువంటి విధానాలతోటి డాలర్ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోవచ్చు, శాశ్వతం ఏం కాదు కదా. రూపాయే ప్రపంచ, ఒకవేళ మన వాళ్ళు చెప్తున్నట్టుగా 2047 నాటికి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ మందే అవుతుంది అనుకుంటే మన రూపాయే ప్రపంచ మారక ద్రవ్యంగా మారచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే, ఎందుకు జయశంకర్ వాళ్ళ అబ్బాయి మీకు వ్యతిరేకం కాదు మేము చేసే చర్యలు అని చెప్పేసి సంజాషి ఇచ్చుకోవాల్సినంత కర్మ ఎందుకు పట్టింది భారత్కు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. ఇన్ కేస్ అంటే ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్తున్నారు కదా, మరి ఈ ఆగస్టు 1 లోగా ఇండియాకు అలాగే యుఎస్కు మధ్య ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే అది ఫైనల్ అయితే మనకి ఏమన్నా ఈ ట్యాక్సెస్ నుంచి ఎగ్జెంప్షన్ ఏమన్నా దొరకొచ్చు అంటారా? ఈ సుంకాల నుంచి భారతదేశం ఏమన్నా తప్పించుకోగలదా? అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు భారతదేశం మధ్య అమెరికా మధ్య సుంకాలు చూసినప్పుడు అమెరికా ఉత్పత్తుల మీద మన దేశం విధించేటువంటి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన పరిశ్రమల్ని మన వాణిజ్యాలని కాపాడుకోవడానికి మనం ఎక్కువ సుంకాలు విధిస్తున్నాము. ఆ సుంకాలన్నింటినీ కూడా తగ్గించాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. అది తగ్గించేట్లయితే దాని ఫలితం ఏమవుతుంది అంటే అమెరికా వస్తువులన్నీ కూడా మన దేశంలోకి డంప్ అయిపోతాయి. డంప్ అయిపోయినప్పుడు మన పరిశ్రమలు ఏమవుతాయి అనేటువంటిది ఒక సమస్య. అదేవిధంగా రెండోది, మన వస్తువుల మీద అమెరికా వాడు పెంచితే, ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా అమెరికా వాడు పెంచితే మన వస్తువులకి ఎగుమతులకి కొంచెం తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, మార్కెట్ ఎగుమతులు సమస్యలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ట్రంప్ డిమాండ్ చేస్తూ ఉంది, మన వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేయమంటున్నాడు, మన పాడి పరిశ్రమని ఓపెన్ చేయమంటున్నాడు, మన పౌల్ట్రీ పరిశ్రమని ఓపెన్ చేయమంటున్నాడు. ఎందుకంటే అవి ట్రంప్ ఆ ఉత్పత్తుల్ని చౌకగా అమెరికాలో అందరూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తారని మనకు తెలిసిందే. ఇప్పుడు అక్కడ కోడి కాళ్ళు అనేటువంటివి అక్కడ వాళ్ళు తినరు. ఇక్కడ మన దేశంలో కోడి కాళ్ళు తినడం అంటే మహాప్రీతి, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా. అక్కడ అటువంటి వాటన్నిటిని కూడా నామమాత్రపు ధరలకు డంప్ చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళ పరిశ్రమ ఒప్పుకొల్లిపోతుంది. అదేవిధంగా పాడి పరిశ్రమ కూడా అదే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ మిగుల్ని గనక మనం అంగీకరించేట్లయితే మన దేశంలో ఉన్నటువంటి పాడి రైతులందరూ ఏమవుతారు అనేటువంటి ఒక పెద్ద సమస్య. ఇది ఒకవేళ అమెరికాని అంగీకరిస్తే న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎందుకంటే పాడి రంగంలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది చిన్న దేశం అయినప్పటికీ, ఆ దేశాల నుంచి కూడా మనం ఏదో విధంగా అనుమతించక తప్పదు. అందుకని అదే విధంగా మొక్కజొన్నల్ని మనం అంగీకరిస్తామో లేదా, మొక్కజొన్నలు దిగుమతులు కనుక మనం అంగీకరించేట్లయితే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతుల సంగతి ఏమిటి? ఇట్లా వ్యవసాయ రంగం లేదా పాడి లేదా వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి ఈ రంగాలన్నింటిలో కూడా మన మార్కెట్ ని తెరవాలి. అక్కడే అసలైనటువంటి విభేదం తలెత్తింది, ఆ కారణంగానే ఆగిపోయిందని కూడా చెప్తున్నారు. అందుకని దానికి లొంగుతారా లేదా? ఇప్పటి వరకు అయితే నిన్నటిలోగా గడువు ముగిసింది, లోగా ఒప్పందం చేసుకుంటారని మన వాళ్ళే చెప్పారు, కానీ జరగలేదంటే కారణం ఏంటంటే మన వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది ఒక సూచిక. అందుకని ఏం జరుగుతుంది ఫైనల్ గా అనేటువంటిది మనం చూడాలి. అయితే కోటేశ్వర గారు, డాలర్ విలువ 3 ఏళ్లలో చూస్తే లోవర్ లెవెల్కి పడిపోయింది. అంటే మరి ఈ సుంకాలు అనేది ఏదైతే ఉందో అది డాలర్ని బలపరచడానికి ఎంతవరకు ప్రయోజనంగా ఉంటుందంటారు? డాలర్ విలువ అనేటువంటిది ఈ సుంకాల మీద పెద్ద ప్రభావం చూపదు. డాలర్ విలువ అనేటువంటిది అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వచ్చేటువంటి మంచి చెడ్డల మీద ఉంటుంది తప్ప
ఈ సుంకాలను బట్టి డాలర్ విలువ అనేటువంటిది ఉండదు అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. డాలర్ విలువ అనేటువంటిది ఆ అమెరికాకు ఉన్నటువంటి అప్పులు కావచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆ కారణంగా తలెత్తినటువంటి దాంతో ఇది తాత్కాలికంగా కూడా కావచ్చు, మళ్ళా డాలర్ పుంజుకునేటువంటి అవకాశాలు కూడా అనేది మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఈ ఈ సుంకాలు అనేవి డాలర్ను బలపరచడానికి ఎట్లాంటి హెల్ప్కి పాల్పడంటారు, హెల్ప్ చేయవు. ఎందుకంటే ఈ సుంకాలు అనేటువంటివి ఇవాళ మనం డాలర్ విలువ పడిపోయిందని అనుకుంటున్నాం. కానీ ఇదే ట్రంప్ 2018లో కదా చైనా తోటి విభేదించి చైనా మీద దాడి ప్రారంభించింది. ఎప్పుడు 2018లోనే ప్రకటించాడు కదా చైనాతో. అందుకని దీనికి ఇది రెండు ఒకేసారి యాదృశ్చికంగా రెండు కలిసి వచ్చాయి కనుక ఆ విధమైనటువంటి సాకులు చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.